వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక బేబీ కదలికలు తెలియడం లేదా? సో కొంతమందికి బేబీ కదలికలు తెలియవు. అదే ఎందుకు తెలియవు ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందామా? వచ్చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? అస్సలు ఆలస్యం చేయొద్దు, వెంటనే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళొద్దండో, ఫోన్ ముందే కూర్చోండి, నేను చెప్తాను మీకు, ఓకేనా? సో నవమాసాలు మోస్తారు. నవమాసాలు మోయడానికి సిద్ధపడి అన్నీ కూడా చక్కగా ఎప్పుడు తెల్లవుతానని ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో బేబీ మూమెంట్స్ అంటే మీ గర్భంలో ఉన్న మీ బేబీ మూమెంట్స్ మీకు కొంతమందికి తెలీదు. అదే ఎందుకు తెలీదు, కారణాలు ఏంటి వాళ్ళైతే చూసుకుందాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతేనండి కొంచెం బేబీ మూమెంట్స్ అనేవి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి మొదటిసారి తల్లవుతారు కదా, సో అంత అవగాహన ఉండదు అనమాట. మేబీ నేను కూడా అంతే, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు అంత తెలియలేదు నాకు. సో మొదటిసారి తల్లయ్యే వాళ్ళకి ఎవరికైనా సరే అంత అవగాహన ఉండదు. అంటే అది ఎట్లా కదులుతుంది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేక కదలట్లేదేమో బేబీ అన్న ఒక టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఎలా అంటే ఈ ఎరుగు పొరుగు వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ అమ్మే అవ్వచ్చు, అత్తగారే అవ్వచ్చు, సో భర్తే అవ్వచ్చు, ఎవరొకళ్ళు బేబీ మూమెంట్స్ ఉందా, బేబీ కదులుతుందా, బేబీ ఏమన్నా మీకు కదులుతున్నట్టు తెలుస్తుందా అని అడుగుతారు. అడిగేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకటి కదా, వీళ్ళకి కంగారు వస్తూ ఉంటుంది. వాళ్ళ ఆతృత మనం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మన హస్బెండ్ అయినా మన అమ్మైనా ఎవరైనా నా కూతురికి తెల్లవుతుంది, లేకపోతే నా వైఫ్ తెల్లవుతుంది, లేకపోతే మేము తల్లిదండ్రులు ఉంటుంది కదా. సో వాళ్ళ ఆతృత వాళ్ళది. మనకి ఏంటంటే అక్కడ కొంచెం టెన్షన్, ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటంటే టెన్షన్ వస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు, నాకేమో తెలియట్లేదు గట్రా టెన్షన్ పడతారు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కనుక ఎవ్వరు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ అనేవాళ్ళు టెన్షన్స్ తీసుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. చక్కగా అందంగా హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి ఇలా కొంచెం కదలికు తెలియకుండా ఉంటాయి, అదొక కారణం అని చెప్పుకోవచ్చు. సో మీరు తెలియనప్పుడు ఏం చేయాలి? వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు స్కాన్ చేస్తారు. చక్కగా స్కాన్లో మీకు చక్కగా కూడా బేబీ హార్ట్ బీట్ అన్నీ కూడా వాళ్ళు వినిపిస్తూ ఉంటారు కాబట్టి, సో మీ డాక్టర్ని నీ బేబీ హెల్తీగా ఉంది, నీ బేబీ చక్కగా ఉంది అని చెప్పేంత వరకు కూడా మీరు ఏ టెన్షన్స్ తీసుకోవద్దు. ఒకవేళ కొన్ని కేసెస్ ఉంటాయి కదండి, సో అలాంటి వాళ్ళు కొంచెం భయపడాలి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఇలా భయం వేస్తుంది అనమాట. పక్కన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అయినా లేకపోతే ఎవరొకరు అడుగుతూ ఉంటారు, లేకపోతే మనకే తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్ అని ఇట్లా వచ్చినాయి కదా, ఇందులో కూడా చూసుకుంటూ ఉంటే గమ్ముని నాకు తెలియట్లేదు ఏంటి గట్టా అని అనుకోవచ్చు. సో అదనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేది అయితే తెలియదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఉమ్మనీరు అండి తక్కువ ఉన్న బేబీ కదలికలు అనేది తెలియదు అనమాట. సో ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు ఉమ్మనీరు అనేది సమపాలంలో ఉండాలి మనకి. సో మీకు చెప్తున్నాను కదా, నేను ప్రతి ఉమ్మనీరు వీడియోస్లో చెప్పాను 8 నుంచి 18 సెంటీమీటర్లు అనేది ఉమ్మనీరు అయితే ఉండాలి. సో ఉమ్మనీరు అనేది సమపాలంలో లేదనుకోండి, మీకు సరిపడా ఉమ్మనీరు లేదనుకోండి, మీకు బేబీ కదలికలు ఎలా తెలుస్తాయి? అవి ఆ ఉమ్మనీరులో వాటర్ అనే ఒక లిక్విడ్ టైపు, వాటర్ లిక్విడ్ టైప్ ఒకటి ఉంటుంది కదా, సో లిక్విడ్ టైపు అది మీకు తక్కువ ఉన్నప్పుడు మీకు కదలికలు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి చెప్పండి? సో ఆ ఉమ్మనీరు అనేది కూడా తక్కువ ఉన్నప్పుడు మనకి కదలికలు అవన్నీ కూడా తక్కువ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఉమ్మనీరు ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అయితే కొన్ని టిప్స్, ఫుడ్ టిప్స్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరన్నా చూడకపోతే కనుక చూడండి. సో నేను చెప్పిన మ్యాటర్, మన ఛానల్లో ఉన్న మ్యాటర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా అందరికీ కూడా షేర్ చేయండి. సో అలాగే ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉన్నా సరే బేబీ కదలికలు అనేవి తెలియదండి. సో ఇదేంటి ఉమ్మనీరు తక్కువ ఉన్నా తెలియదు అంటున్నారు, ఎక్కువ ఉన్నా తెలియదు అంటున్నారంటే కనుక ఉమ్మనీరు తక్కువ ఉంటే సమపాలంలో వాటర్ లేనప్పుడు మనకి లోపల కదలికలు తెలియవు. ఉమ్మనీరు ఎక్కువైపోయింది, అవి ఎక్కువ ఉండిపోయింది, మనకి మన గర్భంలో ఉండాల్సిన దానికంటే మనకి ఎక్కువైపోయింది ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది?
ఉమ్మనీరు బరువే మనకి వచ్చేస్తుంది కదా. సో ఉమ్మనీరే మనకి అట్లా బరువుగా అనిపించి పొట్ట ఏదోలాగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు కూడా కదలికలు మనం నోటీస్ చేయలేం. సో కదలికలు కూడా మనకి తక్కువ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏమి కంగారు పడద్దు, వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు ఈ స్కాన్ అవి చేసినప్పుడు మీకు వాళ్ళ బేబీ హార్ట్ బీట్, బేబీ కదులుతుందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళైతే టెస్ట్ చేసి మీకు చెప్తారు మీ బేబీ హెల్తీగా ఉందా లేదా అనేసి. సో ఏమీ భయపడద్దు అనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు పొట్ట ఉంటుంది కదండి. సో పొట్ట కింద భాగం, ఆ కింద లేయర్స్ ఉంటాయి కదా, పొట్ట కింద భాగం కూడా మందంగా ఉంటుంది కొంతమందికి. సో మందంగా ఉన్నప్పుడు కూడా మనకి కదలికలు అనేవి తెలీదు. ఆ కింద పొట్ట భాగం ఎప్పుడైతే మందంగా ఉంటుందో, మందంగా ఉండే ప్రెగ్నెన్సీ లేడీస్కి సో అప్పుడు కూడా కొంచెం కదలికలు అనేవి అయితే తక్కువగానే కనిపిస్తాయండి. మీరు ఎవరైనా నోటీస్ చేసుకుంటే కనుక, ఒకవేళ ఇదివరకు ఎవరైనా డెలివరీస్ అయిన వాళ్ళు గట్టా ఉన్నా సరే, లేకపోతే ప్రజెంట్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఒకసారి చూడండి. మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ చూసి కలితే ఒకసారి అడగండి. కావాలితే పొట్ట మందంగా ఎవరికైనా ఉంటే కదలికలు ఎక్కువ తెలుస్తున్నాయా లేదా అని అడగండి, తెలుస్తుంది. అంటే పొట్ట మందం అంటే పొట్ట కింద భాగం లేయర్ అది మందంగా ఉన్నప్పుడు కూడా మనకి కొంచెం కదలికలు అనేవి అయితే తక్కువ తెలుస్తాయి అనమాట. సో ఈ 4 పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ అండి. సో మీకు 4 పాయింట్స్ నేను వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఒక పాయింట్ వచ్చేసి అయితే మనకి ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కదలిక తెలియవు. ఎందుకు ఎక్కువగా ఉన్నప్పుడు, ఉమ్మనీరే ఎక్కువైపోయినప్పుడు సో లోపల బేబీ కదలికలు ఎలా ఉంటుంది, తర్వాత ఉమ్మనీరు తక్కువ ఉన్న కదలికలు తెలియవు. సమపాలంలో ఉమ్మనీరు లేనప్పుడు అందులో బేబీ ఎట్లాగా స్విమ్ చేస్తూ ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే పొట్ట కింద భాగం, కింద లేయర్ మందంగా ఉన్నప్పుడు, ఆ మందంగా ఉన్నప్పుడు కూడా మనకి ఉమ్మనీరు అనేది తెలీదు. ఇంకొక పాయింట్ ఏంటి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళైతే వాళ్ళకు కూడా ఇది కదలికలు అనేవి కొంచెం తక్కువగా తెలుస్తాయని కూడా చెప్పడం కాదు, తెలీదు, ఆల్మోస్ట్ తెలీదు అనమాట వాళ్ళకి. అంటే తెలీదు, అది ఇంకొక వీడియో, అసలు బేబీ ఎలా కలుగుతుంది ఏంటనేది ఇంకొక వీడియో అయితే చేద్దాం. వాళ్ళకైతే తెలియదు అనమాట. సో ఇంకొక 5th పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. మనకి ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక, మీకు డే టైం అనేది కొంచెం కదలికలు తక్కువ తెలుస్తూ ఉంటాయి. అదే డే టైం ఎందుకు తక్కువ తెలుస్తాయంటే కనుక, మార్నింగ్ అంతా మనం ఏదో ఒక పని చేసుకుంటుంటాం కదా. సో ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి వంటనో లేకపోతే అంట్లు తోముకోవడమనో. సో అలా ఏదో పని చేసుకుంటుంటారు. మన పొట్ట ఏమవుతుందంటే లోపల ఊగుతూ ఉంటుంది కదా, మనం కదులుతూ ఇలా అంట్లు తోమినా లేదంటే కొంచెం ఇట్లా బట్టలు జాడించుకున్నా ఏమవుతుంది, పొట్ట కూడా లోపల ఇలా ఊగుద్ది. కాబట్టి సో మా పిల్లలు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. తెలియదే ఉందండి, చిన్నపిల్లలతో అంత ఈజీ కాదు కదా ఏదన్నా. సో కానీ నా ప్రయత్నం నేను చెయ్యాలి కాబట్టి, నాలాగే ఎంతోమంది ఉన్నారు. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మనం డే టైం ఇట్లా అంట్లు తోమినా లేకపోతే బట్టలు ఇలా జాడించిన పొట్ట కూడా కదులుతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటంటే ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది లోపల. సో పడుకుని పోతారు. మీరు రెస్ట్ తీసుకునే టైంలో అబ్జర్వ్ చేయండి, రెస్ట్ తీసుకునే టైంలో అయితే ఖచ్చితంగా కదులుతారనమాట. ఆ రెస్ట్ తీసుకునే టైంలో మూమెంట్స్ అవి ఇస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే. సో ఏమైనా పని చేసినా ఏమన్నా చేసినా కూడా మూమెంట్స్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురు ఈ వీడియోని చూస్తారు. సో మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో అంతేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్.